హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు దుబాయ్ అనగానే చాలా వరకు ఒక పని కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు జనాలు మొత్తం. సో ఇంకో మాట కూడా మనం వింటూ ఉంటాం. ఎక్కువగా అక్కడ అమ్మాయిల్ని ఇలా టార్చర్ చేయడం కానీ అమ్మేయడం కానీ ఈ విధంగా ఉంటుందని అంటూ ఉంటారు. సో దాని మీద నిజంగా అలా ఉంటుందంటారా? మీరు చెప్పాలి. టార్చర్ చేయటం అనేది ఈ గ్లామర్గా ఉండే అమ్మాయిలు చేయరు. మామూలుగా ఉన్న అమ్మాయిలు నువ్వు చెప్పిన ఏ అర్థం వచ్చినట్టుగా ఉంటే జెన్యూన్గా చదువుకుని ఉద్యోగం చేసేవాళ్ళు అన్ని దేశాలకు వెళ్తూ ఉంటారు. సో దుబాయ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు మెయిన్ నర్సింగ్ వాళ్ళు ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ బిజినెస్ అదే. ఇక్కడి నుంచి అమ్మాయిలు పంపిస్తే 1,00,000, అక్కడ ఒక 50,000, ఇక్కడ ఒక 50,000 తీసుకుంటే అక్కడ ఉన్న కౌంటర్ పార్ట్ నర్సులు. ఇప్పుడు సెపరేట్గా అపోలో నర్సింగ్ అని పెట్టేశారు కదా, మలయాళీస్ ఎక్కువ ఉంటారు సార్. ఇప్పుడు నర్సింగ్ స్కూల్స్ మొత్తం అన్ని చోట్ల అయిపోయినాయి, ఆంధ్ర తెలంగాణలో. సో అక్కడ ట్రైన్ అప్ అయిన వాళ్ళని పంపించాలి కదా, మరి అక్కడ రిక్రూట్మెంట్ రావాలి కదండి. దాని చేత ఆ విధంగా వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి టార్చరే ఉంటుంది. క్వార్టర్స్ ఇస్తారు, వాళ్ళకి కావాలి. హాస్పిటల్స్లోనూ పెద్ద పెద్ద మ్యాన్షన్స్లోనూ మెడికల్ ఇది తెలిసిన ప్రొఫెషనల్ నర్సెస్ కావాలి, బోత్ మెన్ అండ్ ఉమెన్. జనరల్గా విమెన్కి ఎందుకు ఓటు ఎక్కువ వేస్తారు, వాళ్ళకే ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతాయి, ఎస్పెషలీ గల్ఫ్ కంట్రీస్, దుబాయ్లో. అక్కడ ఇంకోటి ఏంటంటే షేక్లు వీళ్ళందరూ ఉంటారు కదా, అక్కడ నువ్వు చెప్పిన అన్ని రకరకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. విమెన్ కూడా ఎక్స్ప్లాయిట్ చేసి ఇక్కడ పింప్స్ ఉంటారు. పింప్స్ అంటే బ్రోకర్ గాళ్ళు. ఓకే, వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ ఆల్బమ్ చేస్తే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా సఫిస్టికేటెడ్ గర్ల్స్ ఉంటారు, సెకండ్ గ్రేడ్ ఉంటారు, ఇంకోటి ఉంటారు, అలాగా రకరకాలు ఉంటారు. ఇలాగా ఇప్పుడు పుష్పలో అబ్బాయి ఎవరో ఫహద్ ఫాజిల్ ఈ కోవిడ్ టైంలోనూ ఐఫోన్తో సినిమా తీశారు, ఫోన్ తోటి. ఈ సబ్జెక్ట్ మీదే ఒక అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ టార్చర్ చేయబడుతుంది, ప్రాస్టిట్యూషన్ చేయమని అదని. అది నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు. అది అంటే మొత్తం సినిమా ఐఫోన్తో తీశారు. అందులో తన మెయిన్ క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్. ఓకే, అంటే వాళ్ళకి దుబాయ్తో ఎక్కువ టచ్లు ఉంటాయి మలయాళీస్కి, తెలుసా. సో బంగారం షాపులు ఆల్మోస్ట్ అన్నీ కూడా వెళ్ళాయి. సో అక్కడ షేక్లు అనేవాళ్ళు కొంచెం సాఫిస్టికేటెడ్గా, వాళ్ళలో గ్రేడ్స్ ఉన్నారు. మామూలు వాళ్ళు బాగా పెద్దవాళ్ళు ఉంటారు యాక్చువల్గా. వాళ్ళు బాగా పెద్దవాళ్ళు యాక్చువల్గా చాలా సాఫిస్టికేటెడ్గా చదువంతా అమెరికాలో చదువుకుని, ఇక్కడ కువైట్ ఖటార్ ఇవన్నీ కూడా దేర్ రిచ్ ఆయిల్ రిచ్ పీపుల్ కదా మరి. అంచేత అలా పెరిగి ఉన్న వాళ్ళు మనుషులు కూడా బాగుంటారు యాక్చువల్గా. సో వాళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉండొచ్చు, 6 పిల్లలు, ఒక 20 మంది పిల్లలు, అలా. అది తప్పులేదు కాబట్టి అక్కడ ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది విమెన్ సంబంధించింది. వాళ్ళకి డిఫరెంట్ గర్ల్స్ కావాల్సి వస్తుంది యాక్చువల్గా. అలా సప్లై చేసేవాళ్ళు ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అందరూ ఉంటారు. జాబ్ సీకర్స్ ఉంటారు కదా మరి. అక్కడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించుకోవడానికి మధ్యవర్తి డబ్బులు సంపాదించి పెట్టదాడు. అలాగా అమ్మాయిలకి రిక్రూట్మెంట్ ఇస్తాడు, వాళ్ళు అడిగితేనే. అలా కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే పని వాళ్ళని బ్లూ కాలర్ జాబ్స్కి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. పాపం అమాయకంగా 2 లక్షలు 3 లక్షలు తీసుకుని అక్కడికి. దాని మీద తీసిన సినిమాయే మొన్న అతను ఎవరో పృథ్వీరాజ్ సుకుమార్ యాక్ట్ చేసిన సినిమా, చాలా హృదయ వృధారకం ఉంటుంది. తీసుకెళ్ళిపోయి ఎడారిలో పడేస్తారు, అతనికి ఏమి రాదు, హిందీ రాదు. ఓకేనా, ఏదో సినిమా గోట్ అని. సో నేను సగం చూసేటప్పుడు చాలా బాధ అనిపించింది నాకు, చాలా బాగుంటుంది సినిమా. సో అదొకటి, అది ఎందుకు జనాలు చూస్తారని చెప్తున్నాను నేను, సినిమా వాడిగా యాక్చువల్గా. ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడుతుంది చూసి ఏదో అంటూ ఉంటారు కింద కామెంట్, దాని గురించి పక్కన పెట్టి. బట్ వాట్ అనేది ఆ సినిమా కూడా చూస్తే మీకు అర్థం అవుద్ది. అలాగే ఏమీ తెలియకుండా అమాయకంగా ఉన్న ఆస్తి అంతా అమ్మేసుకుని వచ్చిన 1 లక్ష 2 లక్షలు వాళ్ళకి ఎవరికి ఇచ్చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వదు. చూసే ఉంటారు సినిమా. సో ఆ విధంగా కొంతమంది ఉంటారు. అదే అమ్మాయిని ఊహించుకోండి, ఎక్కడికి వెళ్తుంది? వీకర్ జెండర్ కదా అమ్మాయిలు అంటే విమెన్. సో అక్కడ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి అమ్మేస్తూ ఉంటారు, ఏదో ఊహించుకుని వెళ్తారు అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత టార్చర్ అనే మాట ఎక్కడ వస్తుందంటే, చాలామంది హృదయ విదారకంగా ఇళ్లలో పెట్టేసి ఆ పని మనిషిని బయటికి కూడా వెళ్ళలేకుండా పని చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు, మళ్ళీ బయటికి ఎలా రావాలో, ఎలా వెళ్ళాలో, ఎలా వీసా సంపాదించుకోవాలో, ఎలా టికెట్ కొనుక్కోవాలో కూడా తెలియని అమ్మాయిలు ఉంటారు. ఉన్నదల్లా ఆడదాని బాడీ,
కొంచెం అందం, దేవుడు అలా పుట్టించాడు కాబట్టి, అంతే తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. అలాగే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అది కొంతమంది దాని మీద మంచి కథ కూడా రాస్తున్నాం అమ్మాయి, ఎలా కష్టపడి బయటకు వచ్చి ఇంట్లోంచి వచ్చిన తర్వాత ఏ భాష రాని అమ్మాయి ఫైనల్గా ఎయిర్పోర్ట్కి ఎలాగ వెళ్ళింది, ఎయిర్పోర్ట్ అథారిటీలు ఎలా హెల్ప్ చేశారు అనేది ఒక కథ కింద రాసింది ఒకప్పుడు, ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాకే. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది నువ్వు అడుగు ఇన్ జనరల్గా అడిగే కాబట్టి, అదే సినిమా వాళ్ళు అయితేనే ఒకడు ఇక్కడ ఉంటారు జూబ్లీ హిల్స్లోనూ అక్కడెక్కడ ముంబైలోనూ ఉంటారన్నమాట. వాళ్ళు పింప్స్ అంటారు. పింప్స్ అంటే బ్రోకర్ గాళ్ళు. సో సినిమా ఫీల్డ్ వరకు సంబంధించినంత వరకు ఇక్కడ కూడా అక్కడ ఏదో విధంగా డబ్బులు బాగా సంపాదించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలా కాదు, అలాగున్న యాక్టర్సెస్లు, మార్కెట్ లేని యాక్టర్స్, ఒకప్పుడు బాగా మార్కెట్ ఉన్నవాళ్ళు, వీళ్ళు బిగ్ అమౌంట్ సంపాదించుకుంటారు. నేను దీని మీద ఆల్రెడీ 3-4 ఇయర్స్ మాట్లాడాను. బాగా బజ్లో ఉన్న హీరోయిన్కి అయితే కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు ఆఫర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్పలేదు, వీళ్ళు ఊహించేసుకుని ఏదో తమిళలో వేసారు, కానీ నేను ఎవరి పేర్లు చెప్పలేదు యాక్చువల్గా. అలాగే చాలామంది జరుగుతూ ఉంటాయి. విమెన్ అనేటప్పటికీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు విమెన్ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అది ఇండియాలో కూడా. వాళ్ళకి షో పెట్టుకుంటారు, లైవ్ షో కింద. ఆల్ మస్కులర్ బాడీస్ ఉన్న గ్లాడ్ ర్యాక్స్ అనే ఒక పుస్తకం ఉంది, అందులో ఉన్న అమ్మాయిల్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారో అబ్బాయిలను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తే ప్రాస్టిట్యూట్ అనకూడదు యాక్చువల్గాను, మనం బహాటంగా అనేస్తున్నాం సోషల్ మీడియాలో. గవర్నమెంట్ ప్రకారంగా అలాగ అనకూడదు. అందుకని తెలుగులో వేశ్య అంటాం. వేశ్య అనేది చాలా ఘాటు అయిన పదం యాక్చువల్గాను. వేశ్యావృత్తి చేస్తున్నావా అని అనం కదా. దాని చేత ఇలాగ విమెన్ ప్రాస్టిట్యూట్స్ ఎలాగైతే ఉన్నారో ఇండియాలో కూడాను, మీరు ఇక్కడ ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, కోల్కతా ఉన్నారు, చాలా బాగుంటారు వాళ్ళు, 6 feet అబ్బాయిలు. వాళ్ళని గిగాలూస్ అంటారు. గిగాలు అంటే మెయిల్ ప్రాస్టిట్యూట్. వాళ్ళని బుక్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక పుస్తకం ఉంటుంది, అది ఎక్కడ ఉంది, ఎక్కడ ఎందుకు, దుబాయ్ ఎందుకు, ఎక్కడ ఉంది. రోజుకి 1,00,000-2 లక్షలు. దే విల్ టేక్ దెమ్ ఫర్ ఏ టూర్, రిచ్ లేడీస్. దానినే గిగాలు అంటారు. మనం ఏమన్నా ఇలా మామూలుగా అన్నా బట్టి, గిగాలు ఈజ్ ఎ గుడ్ వర్డ్. గిగాలు అంటే వాళ్ళు అమ్మాయిలు ప్రాస్టిట్యూట్స్ ఎలాగన్నాం అలాగా. ఇక్కడ అన్ని కంట్రీలను, ఇండియాలో ముంబైలో బాగా ఎక్కువ, బెంగళూరు చాలా బాగుంటారు వాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దే లుక్ వెరీ హ్యాండ్సమ్, 6 feet విత్ ఎ గుడ్ కాంప్లెక్షన్, చాలా బాగుంటారు. సో వాళ్ళని బుక్ చేసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ సెపరేట్ షో కూడా ఉంటుంది, ఒక 10 ఫ్యామిలీలు చేసుకుంటారు, కిట్టి పార్టీ కింద వేసుకుని వాళ్ళ స్టేజ్ మీద వచ్చి వాళ్ళు ఇలా కొంచెం డ్యాన్స్ చేస్తారనమాట. అప్పటికప్పుడు బుక్ చేసుకుంటారు. ఇలా జరుగుతున్నప్పుడు దేనికి అంత, దే వర్క్ ఫర్ మనీ. జనరల్గా సెక్స్ వర్కర్స్ అంటారు కదా, అలాగా మెయిల్ వర్కర్స్ కింద లెక్క యాక్చువల్గాను. సో బోత్ థింగ్స్ ఫర్ మనీ ఓన్లీ. ఇది కొంచెం హై లెవెల్లో కూడా ఉన్నాయని చెప్తున్నాను. లో లెవెల్లో ఉన్నాయి, హై లెవెల్లో ఉన్నాయి. అంచేత దుబాయ్ అనేది ఆయిల్ రిచ్ కంపెనీ కాబట్టి, అటు గల్ఫ్ కంట్రీస్ అన్ని ఆయిల్ ద్వారా వాళ్ళు చాలా బాగా రిచ్ కాబట్టి, అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి అనుకువగా వాళ్ళ సాంప్రదాయం కూడా చాలామందిని ఉంచుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. సో ఏ విధమైనటువంటి వాళ్ళకి ఆంక్షలు ఉండవు అక్కడ. అంచేత దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉండే బ్రోకర్ గాళ్ళు కొంతమంది వాళ్ళకి వీళ్ళకి మధ్యన బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక యాక్ట్రెస్కి సడన్గా ఇది లేదు, ఇది కావాలి, షీ ఆల్సో మై టాస్క్. వై ఓన్లీ యాక్ట్రెస్ అంటాను. యాక్ట్రెస్ల కంటే కొంత రెట్లు అందంగా ఉన్నవాళ్ళు ఉంటారు బయట, ఉంటారా? సో వీళ్ళంతా కూడా అటువంటి వాళ్ళు కాదు. ఇటువంటి వాళ్ళు కూడా అటువంటి బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారంటున్నాను, అంతే. అదే తప్పితే స్పెషల్గా కాకపోతే కొంతమంది మోసం చేసి తీసుకెళ్తారు, గోట్ సినిమా లాగా. అది చాలా పాపం. అది వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్నదంతా అమ్మేసుకుని అవి వెళ్ళి అక్కడికి వెళ్ళి, నేను పూర్తిగా చూడలేకపోయాను యాక్చువల్గా. తను మంచి యాక్టర్, వాళ్ళ ఫాదర్ కూడా యాక్టరే, సుకుమార్, పృథ్వీరాజ్ సుకుమార్ అంటారు. సుకుమార్ అంటే వాళ్ళ ఫాదర్ పేరే. అతని సినిమా హిట్ ఇప్పుడు లేటెస్ట్గా మలయాళంలో, మోహన్ లాల్ తోటి పెద్ద సినిమా. అది బాగుంటుంది, మనిషి కూడా బయట బాగుంటాడు, అందంగా ఉంటాడు. సో ఈ విధంగా విమెన్ కానీ వాళ్ళ సినిమా ఫీల్డ్ అవనాయి, ఏ ఫీల్డ్ అవనాయి, అక్కడికి ఓన్లీ డబ్బులు సంపాదించుకుంటాకే ఈ పని కోసం వెళ్తాను పొరపాటు. దే మైట్ గో ఫర్ ఏ జాబ్. చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, డబ్బు ఉన్న కంట్రీస్లో ఉంటాయి. ఈ అటువంటి కంట్రీలు ఇవి కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అట్రాసిటీస్ అంటే ఇటువంటి బ్యాడ్, మన గోట్ సినిమాలో చూసినట్టుగా వాళ్ళు నర్సెస్, మెయిడ్ సర్వెంట్స్ దెబ్బ అయిపోతారు పాపం.
ఇక్కడ ఇప్పుడు ఆ జీతాలు ఇక్కడే వస్తున్నాయి. ఇప్పుడు 25,000 30,000 వరకు ఇంట్లోనే నువ్వు అంకితం అయిపోతే ఇస్తున్నారు. అక్కడికి వెళ్తే నీకు 2 లక్షలు ఇస్తున్నారు అంటాడు. మరి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుందా? 2 లక్షలు ఉంటే మా పాపకు పెళ్లి చేయొచ్చు పాప వెళ్ళిపోతుంది. వీళ్ళందరినీ వదిలేసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా హీనంగా, అందరూ కాదు, అక్కడ ఒక 25% డీసెంట్గా వర్క్ చేయించుకుని పంపించేసే వాళ్ళు ఉంటారు. బట్ చాలా వరకు అలా జరుగుతుందనే ఒక పెద్ద ఫ్యామిలీస్లోనే స్విట్జర్లాండ్లో పెద్ద కేసు అయిపోయింది ఈ మధ్యన. ఆ అమ్మాయిని బయటికి పంపించకుండా చేస్తే ఏదో విధంగా పారిపోయి బయటికి చెప్పేసింది ఇండియన్ అసోసియేషన్ ఏదో ఉంటే. మొత్తానికి వాళ్ళు చాలా పెద్ద కేసు అయింది. బాగా పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ డబ్బు ఇచ్చి మొత్తానికి కోర్టు కదని బయటపడి ఉంటారు. అది మొన్న ఒక 1 year బ్యాక్ సోషల్ మీడియాలో ఊపేసింది. సో ఇవి ఎక్స్ప్లాయిటేషన్ అండ్ టార్చర్ అనే మాట అన్నావు కాబట్టి క్వశ్చన్లో టార్చర్లు ఏమున్నాయి, లేకపోతే ఇలాగ ఎవరికన్నా ఈ విధంగా కొంచెం ఒక ఫ్లాంబాయింట్ లైఫ్ అంటే ఒక దర్జాగా ఉండే షేక్లు కానీ డబ్బున్న వాళ్ళు కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. మరి అదే కదా మరి నేను గొడవ అయింది ఫ్యాషన్ పెరేడ్లో. అక్కడ వచ్చిన ఫ్యాషన్ గర్ల్స్ అందరినీ పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఉన్న టేబుల్ మీదకి వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడండి అన్న వల్ల తెలంగాణ భ్రష్టు పడిపోయింది, దెబ్బ అయిపోయారు. ఒక ఇంగ్లాండ్ అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను దాని మీద వేరే ఛానల్లో మాట్లాడాను. మీరు మీ దగ్గర క్వశ్చన్ పెట్టుకోలేదు యాక్చువల్గా, అయిపోయింది అది బజ్, ఇంకా అవ్వలేదు. 30వ తారీఖున మెయిన్ ఇలాగ వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక సన్ మ్యాగజైన్లో ఇచ్చింది. ఇలాగా నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లాగా వాడుకున్నారు అక్కడ. ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు అది కళ కాదు. ఆవిడ అమ్మకి వాళ్ళ మదర్కే బాగోలేదని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్ మార్చింది ఇండియాని బ్యాట్ చేయడం కోసం అని వీళ్ళు అంటున్నారు. మేబీ వీళ్ళదే కరెక్ట్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు డార్క్ బొమ్మేసి. ఇక్కడ ఉన్న ప్రబుద్ధులు ఆ మినిస్టర్లు ఎవరంటే వాళ్ళని కోరుకున్నారట, ఎవరో అక్కడి నుంచి వచ్చిన అందగత్తెల్ని. అదే బ్యూటీ పెరేడ్, బ్యూటీ పెంజెంట్ జరుగుతుంది ఇక్కడ వరంగల్లో, ఇక్కడ హైదరాబాద్లో. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పర్మిషన్ ఇచ్చింది, ఏదో ఒక సంస్థ చేసుకుంటుంది. అది ఈ పర్పస్ కోసం అని చెప్పేసి అని ఆ అమ్మాయి అంది. ఇక్కడ కొంతమంది అలాగే అంటున్నారు ఎవరెవరు పిలిచారు అని చెప్పేసి. ఆ అమ్మాయి అవైలబిలిటీ ఉంటే పిలిచేవాళ్ళు ఉంటారు. ఆ మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు ఎవరో ఆర్గనైజర్స్ అనమాట. చిన్న షో కాదు, చాలా పెద్ద షో అది. అనుకోకుండా పాపం ఇటువంటి అమాయకంగా ఇచ్చాడో ఎలాగిచ్చినా చీఫ్ మినిస్టర్కి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మీరు ఎలాగిస్తారు ఇలా ఇటువంటి ఆటలు కానీ. ఇది ఇంకా అవ్వలేదు, ఫైనల్ 30th ఓకేనా. ఇంగ్లాండ్ తరపు నుంచి వచ్చిన అమ్మాయి అక్కడికి వెళ్ళి పెంట చేసేసింది యాక్చువల్గా. తను కొంచెం బొద్దుగా ఉంటుందట, ఆ అమ్మాయికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదట. బొద్దుగా ఉన్నవాళ్ళు మనుషులు కాదా ఏదో చెప్తుంది యాక్చువల్గా. ఐ డోంట్ నో ఆ పారామీటర్స్ ఏంటనేది, అది ఎవరి కోసం పెట్టారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది పెట్టారు అనేది తెలియకుండా మనం మాట్లాడకూడదు యాక్చువల్గా. సాధారణంగా బ్యూటీ పెంజెంట్ అంటే తీగలా ఉంటారు అందరికీ, అంటే అందరూ ఉండొచ్చు బహుశా. ఆ అమ్మాయి చెప్పేది కూడా కరెక్ట్గా అయి ఉండదు. నువ్వు ఒకదానివే లాగుకున్నావు అనుకో, అది నీ కర్మ అది కదా. మీరు అడగకపోయినా కూడా ఇందులో కలిపి చెప్పేశాను. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎటువంటి ఉద్దేశం ఉంటుంది అనేది మీరు చెప్పేది యాక్చువల్గా. మళ్ళీ అక్కడ మరి టార్చర్లు భరించి ఎందుకుంటున్నారు? టార్చర్ భరించేదల్లా మెయిడ్ సర్వెంట్స్ అంతే. ఈ వినోదం కోసం వెళ్ళే వేరే కేటగిరీ ఉంది కదా, ఆ కేటగిరీ మటుకు అది మరి స్టేజ్ కొంచెం థర్డ్ రేటెడ్ అయితే తప్పితే అలా ఉండదు. అంత టార్చర్. ఇప్పుడు అక్కడ ఉన్న క్వీన్సే బయటికి వెళ్ళిపోయి స్టేట్మెంట్లు ఇచ్చారు, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఈ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళకూడదని అలా నిర్బంధిస్తే ఒక అబ్బాయి వెళ్ళిపోయి మొత్తం ఊపిస్తుంది ప్రపంచాన్ని. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ బిలియనీర్ అక్కడ మళ్ళాను. వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేయలేకపోయాడు ఇలా నిర్బంధిస్తేనే. ఓ బిడ్డను కన్న తర్వాత హస్బెండ్ కూడా గట్టవటని అడుగుడమ్మన్నవాడే ఈ షేకుల మధ్యన వాళ్ళ మధ్యనే జరుగుతుంది ఇలాగా. ఇంకా బయట నుంచి ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని కొనుక్కున్నారంటే ఇంకా అందుకంటే అమ్మేస్తారు అక్కడికి వెళ్ళి. ఇక వీళ్ళ పేరెంట్స్కి కొంత ఇచ్చి ఇంకా అదే ఫినిష్. అక్కడ ఆ అమ్మాయికి ఫ్రీడమ్ అనేది కట్ చేయటమే టార్చర్ అంటుంది. అందుకంటే ఒక 4 రూములు ఇచ్చి ఇక్కడే ఉండంటే ఏం చేస్తుంది? ఎంతకాలం తిరుగుతుంది అక్కడ? సో ఈ విధమైన టార్చర్లు కూడా ఉంటాయి యాక్చువల్గాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గాను. జనరల్గా గల్ఫ్లోనే ఎక్కడ ఎందుకు అంటారంటే డబ్బు ఒకటి ఉంది అక్కడ, ఇది లేదు వాళ్ళ సొసైటీలో. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్ విమెన్ ఇన్ దేర్ లైఫ్. అంతే కదా, మరి ఎంతమంది అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది అది.
మరి అందుకని హైదరాబాద్ వచ్చేసి ముసలోడు ఓల్డ్ సిటీలోకి వెళ్ళిపోయి 18 ఏళ్ళ అమ్మాయి చేసుకుంటాడు. దాని మన వాళ్ళు ఫోటోలు ఉంటారు. ఓకే. వాడేదో సుమారుగా డబ్బు ఉన్నవాడు, కాకపోతే అంత పెద్ద హై క్లాస్ కాకపోతే ఇక్కడ ఎవడో పట్టుకొస్తాడు. ఇక్కడ బోల్డ్ అంత ఉంటారు కదా పాపం, ముస్లిం గర్ల్స్, హిందూ గర్ల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేని వాళ్ళు అమ్మాయిలు ఉంటారు. అలా అమాయకంగా చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చి కట్టేస్తారు. ఇంక ఇది ఆపాలి. ఇది దిస్ ఈజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. కానీ బట్ యాక్చువల్గా అక్కడికి వెళ్ళి సర్వెంట్ మేడ్ సర్వెంట్స్ వాళ్ళు ఇదిగా ఉంటారు. కొంతమంది ఈ పింప్స్ అన్నాను కదా, ఈ బ్రోకర్ గాళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళేది కూడా డిఫరెంట్. వాళ్ళు పర్మనెంట్గా ఉంటా కూడా వెళ్ళరు, 2 months వచ్చేస్తారు. కొంతమంది దే మేక్ లాట్ ఆఫ్ మనీ అండ్ కమ్ బ్యాక్. ఈ ఫిల్మ్లో ఉన్నవాళ్ళు కానీ, బిజినెస్లో ఫిల్మ్లో ఉన్నవాళ్ళు ఒకలా అందంగా ఉండేది ఏముంది? దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ సైడ్ ఆల్సో. వీటి మీద క్యాష్ చేసుకునే వాళ్ళు ఎవరో బ్రోకర్ గాళ్ళు. వాళ్ళు మామూలుగా ఉన్నాడు, బెంచ్ గారేసి తిరుగుతుంటాడు. నేను చెప్పిన బ్రోకర్లో మామూలుగా ఉంటారు, వాళ్ళు బెంచ్ ఆడీలో తిరుగుతూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా నువ్వు చెప్పిన క్వశ్చన్లో ఫుల్గా మెచ్యూరిటీ లేదు కాబట్టి, వేగ్గా అడిగా కాబట్టి మొత్తం అన్ని కూడా చెప్పేశాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.